హాయ్, మీరు బాగా పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. నేను బిందు. మీరు నివసించే నగరం, పట్టణం లేదా గ్రామం చుట్టూ చూడండి. భవనాలు, రోడ్లు, కాలువలు మొదలైనవి ఏదో ఒక విధంగా నిర్వహించబడిందని మీరు కనుగొంటారు. ఈ అమరిక ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మారుతుంది. ఒక ప్రదేశంలో మనల్ని మనం జీవన ప్రదేశాలు నిర్వహించే విధానాన్ని స్థిరపడడం లేదా సెటిల్మెంట్ అంటారు. అది మనం నివసించే మరియు పనిచేసే భౌగోళిక ప్రదేశం. సెటిల్మెంటులో మాకు వివిధ రకాల కార్యకలాపాలు ఉన్నాయి. విద్య, వైద్య, మతపరమైన, వాణిజ్యం మొదలైనవి. మా కొత్త అంశం ప్రారంభిద్దాం మరియు అర్థం చేసుకుందాం. క్లాస్ 10 సోషల్ స్టడీస్ నుండి సెటిల్మెంట్, వలసలు. అభ్యాస ఫలితాలు. మీరు తెలుసుకోగలుగుతారు. సెటిల్మెంట్ అంటే ఏమిటి? స్థావరాలు ఎలా ప్రారంభమయ్యాయి? పరిష్కారం ఎందుకు మారుతుంది? ఏ రకమైన ప్రదేశాలు స్థిర నివాసాలుగా ఏర్పడతాయి? సోపాన క్రమంలో భారతీయ స్థావరాలు, భారతదేశంలో పట్టణీకరణ, పట్టణీకరణలో సమస్యలు, ఏరోట్రోపోలిస్, వలస, వలస నమూనాల కొలతలు మరియు వర్గీకరణ. కీలక పదాలు. సెటిల్మెంట్. ప్రజలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన చోటు. మెగాసిటీలు, ఒక పెద్ద నగరం. ఏరోట్రోపోలిస్, మెట్రోపాలిటన్ ఉపప్రాంతం. దీని మౌలిక సదుపాయాలు, భూ వినియోగం మరియు ఆర్థిక వ్యవస్థ విమానాశ్రయంపై కేంద్రీకృతమై ఉన్నాయి. పట్టణీకరణ. ఒక ప్రాంతాన్ని మరింత పట్టణంగా మార్చే ప్రక్రియ. మెట్రోపాలిటన్ సిటీ. మెట్రోపాలిటన్ ప్రాంతానికి కేంద్రంగా ఉన్న పెద్ద నగరం. కాన్సెప్ట్ మ్యాప్. సెటిల్మెంట్లు ఎలా ప్రారంభమయ్యాయి? సుమారు 1.8 లక్షల సంవత్సరాలు. తొలి మానవులు వేటగాళ్లుగా బృందాలలో నివసించారు. ఆహారాన్ని పొందే మార్గాల్లో మార్పుల కోసం కొన్ని బృందాలు వ్యవసాయం అనే ఆహారం ఉత్పత్తి ఉద్దేశపూర్వకంగా చేసే పద్ధతిని అనుసరించాయి. వ్యవసాయదారులుగా వారు ఎక్కువగా నిశ్చలంగా ఉన్నారు లేదా
ఒకే చోట ఉంటారు. ప్రజలు నివాసాన్ని ఎందుకు మారుస్తారు? జీవనోపాధి మరియు వలస కొరకు నివాసాలు మారుతాయి. ఉదాహరణ కోసం, ఢిల్లీ చాలా సంవత్సరాలు అనేక రాజవంశాల కోసం రాజధానిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వారి ప్రదేశాలలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. వ్యవసాయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం కూడా తమ పిల్లలను చదువు, ఉపాధి నిమిత్తం నగరాలకు, పట్టణాలకు పంపాలనుకుంటున్నారు. విద్య కొరకు మరియు ఉపాధి. కొన్నిసార్లు గ్రామీణ ప్రజలు జీవనోపాధి కోసం, ఉద్యోగాల కోసం లేదా ఏదైనా నిర్మాణాత్మక పనిలో స్థిరపడటానికి పట్టణ ప్రాంతాలకు వలసపోతారు. నగరాలు మరియు పట్టణాల్లో చాలామంది స్వయం ఉపాధి పనిని ఎంచుకుంటారు. ఈ కారణాల వల్ల నివాసాలు మారుతున్నాయి. ఏ రకమైన ప్రదేశాలు స్థిర నివాసాలుగా ఏర్పడతాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి మేము ఈ ప్రాథమిక అంశాలను చూడాలి. సైట్ అనేది స్థలం యొక్క లక్షణాలను సూచిస్తుంది. స్థలం యొక్క లక్షణాలకు దాని స్థలాకృతి, ఎత్తు, నీటి వనరులు, సరస్సుల మాదిరిగా నదులు, భూగర్భ నీరు, నేలల రకాలు, భద్రత, సహజ శక్తుల నుండి ఆశ్రయం మరియు మొదలైనవి నీటి వనరుల లక్షణాలు. ప్రారంభ స్థావరాల కాలంలో అనుకూలమైన నీటి సరఫరా మరియు దండయాత్రల నుండి మంచి రక్షణ ఉన్న ప్రదేశాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉదాహరణకు, ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్లో ఒక కోటను నిర్మించారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూడగలిగే ఎత్తులో ఉన్నందున ఈ స్థలం ఎంచుకోబడింది. అన్ని పరిసర ప్రాంతాలు చూడవచ్చు. దీనికి సైనిక భద్రత కల్పించారు. స్థలాలు ఏదో ఒక విధంగా ఇతర ప్రదేశాలకు అనుసంధానించబడి ఉన్నాయి. పరిస్థితి ఇతర ప్రదేశాలతో సంబంధాలు వివరిస్తుంది. ఉదాహరణకు, విశాఖపట్నం తీరంలో ఉంది మరియు భారతదేశంలో మరియు వెలుపల చాలా ప్రదేశాలకు కలుపుతుంది. దశాబ్దాలుగా విశాఖపట్నం జనాభా గణనీయంగా పెరిగింది. ఓడరేవు నగరంగా విశాఖపట్నానికి ఉన్న ప్రాధాన్యత ఫలితంగా ఈ అభివృద్ధి జరిగింది. ఈ జనాభా పెరుగుదల ఆర్థిక మరియు సామాజిక అవకాశాల వృద్ధి కూడా సూచిస్తుంది. తీర ప్రదేశాలు
వలస రాజ్యాల శక్తులకు కలిగి ఉన్నాయి అపారమైన ప్రాముఖ్యత, ఎందుకంటే వారు అక్కడ ఓడరేవులు నిర్మించగలరు. ఈ నౌకాశ్రయాలు వలస రాజ్యాల దేశానికి ముడి పదార్థాలు ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తాయి. సోపాన క్రమంలో భారతీయ స్థావరాలు భారత జనగణనం నిర్దిష్ట ప్రమాణాలను ఉపయోగించి స్థిర నివాసాలను నిర్వహిస్తుంది. సెటిల్మెంట్ సోపానక్రమం చూద్దాం. భారత జనాభా లెక్కల ప్రకారం మెగా నగరాలు 10 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్న నగరాలు. ఉదాహరణ: గ్రేటర్ ముంబై, ఢిల్లీ. మెట్రోపాలిటన్ నగరాలు మిలియన్ ప్లస్ నగరాలు 1 మిలియన్ మరియు 10 మిలియన్లు మధ్య జనాభా కలిగిన నగరాలు. ఉదాహరణ: చెన్నై, హైదరాబాద్. నగరాలు. క్లాస్ 1 నగరాలు పట్టణ ప్రాంతాలు 1,00,000 మరియు 1 మిలియన్ మధ్య జనాభా కలిగిన పట్టణాలు. అన్ని పట్టణ ప్రాంతాలు 5,000 మరియు 1,00,000 మధ్య జనాభా ఉంది. రెవెన్యూ లేదా సెన్సస్ గ్రామం. నిర్వచించిన సరిహద్దులతో కూడిన గ్రామం. హామ్లెట్స్ కుగ్రామాలు. రెవెన్యూ గ్రామంలోని ఇళ్ల సమూహం. భారతదేశంలో పట్టణీకరణ భారతదేశంలో దాదాపు 350 మిలియన్లు, అనగా జనాభాలో 1/3 నగరాల్లో మరియు పట్టణాలలో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులను చేపట్టారు మరియు నగరాల్లో మరియు పట్టణాలలో నివసిస్తున్నారు. ఈ ప్రక్రియను పట్టణీకరణ అంటారు. 1950లలో జనాభాలో గణనీయమైన విభాగం 5.6 లక్ష గ్రామాలలో నివసించారు మరియు ఒక్కొక్కటి 1 మిలియన్లకు పైగా ఎక్కువ జనాభా ఉన్న నగరాలు కేవలం 5 మాత్రమే ఉన్నాయి. మరియు 1,00,000 జనాభా నగరాల సంఖ్య దాదాపు 40. నేడు గ్రామాల సంఖ్య పెరిగింది. 6.4 లక్షల మంది మరియు సుమారు 850 మిలియన్ల మంది ప్రజలు ఈ గ్రామాల్లో నివసిస్తున్నారు. 3 నగరాలు ముంబై, ఢిల్లీ మరియు కోల్కతా ఒక్కొక్కటి 10 మిలియన్లకు పైగా వసతి కల్పిస్తున్నాయి. 1 మిలియన్ మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 50 కంటే ఎక్కువ ఉన్నాయి. భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి పట్టణ భారతదేశం ఎలా దోహదం చేస్తుంది? ఫైనాన్స్, బీమా, రియల్ ఎస్టేట్ వంటివి. సేవారంగ కార్యకలాపాలు
రవాణా వంటివి మరియు నిల్వ మరియు కమ్యూనికేషన్, వ్యాపార సంబంధిత సేవా కార్యకలాపాలు పారిశ్రామిక కార్యకలాపాల కంటే ఎక్కువ దోహదం చేస్తాయి. నగరాలు మరియు పట్టణాలలో అత్యధిక జనాభా పెరుగుదల పట్టణ ప్రాంతాలలో సహజ వృద్ధి పర్యవసానంగా జరిగింది. ఈ పట్టణ ప్రాంతాల జనాభా కాలక్రమేణా పెరిగింది. పాత నగరాలు మరియు పట్టణాల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలను చేర్చడంతో పట్టణ స్థావరాలలో కొంత పెరుగుదల, పట్టణ స్థావరాల పెరుగుదల విస్తరణ ద్వారా జరిగింది. గ్రామీణ ప్రాంతాలను చేర్చడంతో చుట్టుపక్కల పాత నగరాలు మరియు పట్టణాలు వృద్ధిలో 5వ వంతు మాత్రమే గ్రామీణ పట్టణ వలసల వల్ల జరిగింది. పట్టణీకరణ పెరగడం వల్ల ప్రజలకు ఎక్కువ అవకాశాలే కాదు, అనేక సమస్యలు కూడా వస్తాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహ వసతి కల్పించాలి. దీనికి నీటి సరఫరా, మురుగునీటి మరియు ఇతర వ్యర్థాల పారవేయడం, రవాణా మరియు అనేక ఇతర విషయాలు అవసరం. వాహన వినియోగం పెరిగే కొద్దీ పట్టణ వాయు కాలుష్యం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు మరియు స్థానికీకరించిన వాతావరణ మార్పుకు కారణమవుతుంది. మురుగునీటిని సక్రమంగా పారవేయకపోవడం వల్ల కూడా అంటువ్యాధుల ముప్పు ఎక్కువ. పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్నప్పుడు వ్యర్థాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు నెట్టబడుతున్నాయి. అక్కడ వాటిని కేవలం డంప్ చేయడం లేదా వ్యర్థ శుద్ధి కర్మాగారాలకు తరలించడం జరుగుతుంది. ఏరోట్రోపోలిస్ భారతదేశంతో సహా అనేక దేశాల్లో కొత్త రకమైన సెటిల్మెంట్ జరుగుతోంది. ఈ స్థావరాలు పెద్ద విమానాశ్రయాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. అందువల్ల వారు దీనికి ఏరోట్రోపోలిస్ లేదా విమానాశ్రయ నగరం అని పేరు పెట్టారు. ఏరోట్రోపోలిస్లో విమానాశ్రయం దాని స్వంత హక్కులో ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సౌకర్యాలు, హోటళ్ల మాదిరిగా షాపింగ్ మాల్స్, వినోదం, ఆహారం, వ్యాపార సమావేశాలు మొదలైనవి అక్కడే అందించబడతాయి. ఏరోట్రోపోలిసెస్ యొక్క కొన్ని రూపాలు: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో. భారతదేశంలో చరిత్ర మరియు భౌగోళిక లక్షణాలు ఒక స్థిర నివాసం విస్తరించడానికి మరియు ప్రజల వలస మరొక కారణం. వలసలు మెరుగైన అవకాశాల కోసం తమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలను వలస అంటారు.
వివిధ సామాజిక, ఆర్థిక లేదా రాజకీయ కారణాల వల్ల వలసలు పుడతాయి. వలస నమూనాల కొలతలు మరియు వర్గీకరణ. వలస సరళి ఒక వ్యక్తిని వలసదారుగా గుర్తించడానికి జనాభా గణన ద్వారా 2 ప్రమాణాలు ఉపయోగిస్తారు. జనన స్థలం, వ్యక్తి జన్మించిన ప్రదేశం, చివరి సాధారణ నివాస స్థలం. ఒక స్థలం అక్కడ వ్యక్తి 6 నెలల కాలానికి లేదా మరిన్ని రోజుల పాటు నిరంతరంగా ఉండే ప్రదేశం. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 307 మిలియన్లు ప్రజలు వలసదార్లుగా నివేదించబడ్డారు. వలసలు అనేక కారణాల వల్ల జరగవచ్చు. నివేదిక ప్రకారం ఆడవారి విషయంలో వివాహం వలసలకు కారణం. ఉపాధి కోసం, చదువులకు మంచి అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ సభ్యులు మొదలైనవి. ఇందులో మనకు సీజనల్ మరియు తాత్కాలిక వలస, గ్రామాల నుండి గ్రామాలకు వలస, పట్టణాల నుండి గ్రామాలకు వలస, అంతర్జాతీయ వలస ఉన్నాయి. ఇది మనం తదుపరి వీడియోలో వివరంగా చూస్తాము. కాబట్టి ఈ వీడియోలో మనం చూసాము సెటిల్మెంట్ అంటే ఏమిటి, స్థావరాలు ఎలా ప్రారంభమయ్యాయి, పరిష్కారం ఎందుకు మారుతుంది, ఏ రకమైన ప్రదేశాలు స్థావరాలుగా ఏర్పడతాయి, సోపాన క్రమంలో భారతీయ స్థావరాలు, భారతదేశంలో పట్టణీకరణ, పట్టణీకరణలో సమస్యలు, ఏరోట్రోపోలిస్ మరియు వలసలు. మీరు వీడియో ఇష్టపడ్డారని నేను ఆశిస్తున్నాను.